UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మరి ఒక్క ముచ్చట సార్ నేను అడుగుదాం అనుకుంటున్నా ఏంటంటే ఎవ్వరి గురించి అయినా చెప్పాలంటే మీరు అసలు భయపడరని తెలిసింది నిజమే అంటారా భయపడకుండా చెప్తాడు దేనికి భయపడాలా ఏదన్నా నిజం చెప్పాలంటే మాత్రము ఇది నిజం నేను చెప్పడానికి నేను భయపడను అంటారంట మీరు నేను ఎందుకు భయపడాలంటారంట అందుకు మరి ఏ భయం లేకుండా ఇప్పుడు ఒక వ్యక్తిత్వం గురించి కానీ ఒక రాజకీయం గురించి కానీ ఒక కుళ్ళు కుతంత్రాల గురించి కానీ కొంతమంది ఏం చేస్తారంటే మనకెందుకు వచ్చిన పంచాయతీ ఆడ మాట్లాడితే మన మీద పడతారు ఊకే మనకెందుకు రానైనా అని వెనకడుగు వేస్తోళ్ళు అయితే మస్తు మంది ఉన్నారు గట్లా మీరు వెనకడుగు వేయకుండా ధైర్యంతో ముందరకు పోతారంట ఏదైనా నిర్భయంగా మాట్లాడతారంట నిజమేనా సార్ నువ్వు వాళ్ళు చెప్పింది వాళ్ళకి తెలుసు చెప్పిన వాళ్ళని అడగాలి మస్తు చూసా నేను ఇంటర్వ్యూలలో కూడా అందుకే ఏముంటదమ్మా దిస్ ఓపెన్ ఏముంటది పెద్ద ఏమన్నా నిరక్షిత ప్రభుత్వమా ప్రజాస్వామ్యము ఏదో వందలాది మేధావులు అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక మంచి భారత రాజ్యాంగాన్ని రాశారు సుమారు 200 దేశాలు ఉన్న రాజ్యాంగాలను తీసుకొని దేని మనకు పనికొస్తుంది ఏది మనకు పనికిరాదని ఒక స్వేచ్ఛాయుతమైన ఒక గౌరవప్రదమైన జీవించడానికి ఒక మంచి భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం అటువంటి నీకు భయం ఎందుకు ఒకటైతే అడుగుతా పైడి రాకేష్ రెడ్డి అన్న అంటే ఆర్మూర్ ఎమ్మెల్యే అని ఇప్పటికీ ఎంతో అందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏపీ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న అంటే మరి రాకేష్ రెడ్డి అన్న రౌడీ అనుకోవాలా లేకపోతే రాజకీయ నాయకుడు అనుకోవాలా ఒక లెజెండరీ అనుకోవాలా ఏమని పిలవచ్చు అంటారు రౌడీలకు మాత్రమే రౌడీ రాకేష్ అన్న అంటే అంతే అంతే ఎవరు ఏ రూపంలో ఏ రకంగా అనుకుంటే ఇప్పుడు సుమారు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి మా అంకాపూర్ ఇంటికి రా మినిమం 1000 మంది ఉంటారు అందుకే అడుగుతున్నా మినిమం 1000 మంది ఉంటారు ఒకళ్ళు నాన్న అంటారు ఒకళ్ళు అన్న అంటారు అంటే ఒక రకమైన మ్యాక్సిమం కొందరు రౌడీలు గుండాలకు నచ్చాను నేను మరి మీరు రౌడీ అంటున్నారు కదా వాళ్ళు అనుకుంటున్నారు అట్లా ఎందుకంటే మరి రౌడీలే అంటున్నారు మీరు రౌడీలకు కనిపిస్తాను అందుకు రౌడీలకు గుండాలకు కబ్జాకోరులకు రాకేష్ రెడ్డి అని ఒక డాన్ తప్పలేదు మనకి ఆ రూపంలో కనబడితే మంచిదే కదా ఇప్పుడు నీకు ఏ రూపంలో కనిపిస్తే ఆ రూపంలో అంతేనా కదా ఇప్పుడు నువ్వు నన్ను అన్న అనుకుంటే అన్న రూపంలో కనబడతా సార్ అనుకుంటే సార్ రూపంలో కనబడతా ఖచ్చితంగా అలా అది అంతే కానీ పక్కా చెప్తున్నాను ఎక్కడ కూడా 1% కాంప్రమైజ్ గాను అందుకే కాంప్రమైజ్ అనేది మీ దగ్గర లేదంట అసలు కాంప్రమైజ్ అదే ఇప్పుడు ఈ ప్రజల్ని హింసించద్దు వాళ్ళ చిన్న బతుకుల మీద వాళ్ళ బతుకుల నిప్పులు పోయొద్దు నేను కోరుకునేది అదే కదా నీ బతుకు నువ్వు బతుకు వాడి బతుకు వాడు ముస్లింలకు కూడా చెప్పేది మీ బతుకులు మీరు బతకండి మా బతుకులు మేము బతాం మీకు మాకు ఎందుకు ప్రాబ్లం ఎందుకు వస్తున్నది నువ్వేదో చేస్తున్నావు కాబట్టి మేమేదో చేస్తున్నాం మేమేదో చేస్తున్నాం మేము చేస్తున్నాం హిందువులకు చెప్తున్నా ముస్లింలకు చెప్తున్నా ఎవరు చక్కగా వాళ్ళు ఉండాలా నువ్వు అంకర్ ఉంటే మేము అంకర్ అవుతాం ఇన్నొద్దులు చక్కగా ఉన్నా అనుకుంటున్నారు ఇక చక్కగా ఉండడం కుదరదిగా చక్కగా ఉన్నా కానీ అంకరాశలు అయితే ఎన్నొద్దులు ఉంటాం మేము అంకర్ అవుతాం ఖచ్చితంగా ఎదుటోళ్ళ ప్రవర్తన బట్టే మనం అంతే మా గీతా సారం అదే చెప్పింది ఒక్క విషయము అంటే రాజకీయాలలోకి వచ్చి చాలా తక్కువ టైం ఇది చాలా తక్కువ దినాలు అవుతుంది మరి ఇంత తక్కువ దినాలల్లా ఆర్మూరు ప్రజలను మీరు ఎట్ట ఆకట్టుకున్నారన్న ఎట్ట గెలిచిరు అసలు ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి పార్టీలో వండుకుంటా కూడా ఎంతో మంది ఈ టికెట్ల కోసం ఆశపడుతున్నారు రాజకీయాలలో నేను ఎమ్మెల్యేని కావాలి మంత్రిని కావాలని ఎంతో పోరాడుతారు కానీ మీరు ఎట్లా అంటే మీకు ఎట్లా సాధ్యమైంది ఏంది అసలు కథ ముచ్చట అది ప్రజల ఆశీర్వాదమేనమ్మా ప్రజల అంటే నేను చాలా వేదికల ద్వారా చెప్తున్నాను నేను ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేను అంటే చిన్నయానంలో ఉన్న భూమన్న కావచ్చు సాట్లాపూర్ తండలో ఉన్న దినేష్ గురించి కావచ్చు అట్లా కృష్ణనగర్లో ఉన్న రమేష్ నాయక్ కావచ్చు గుంజిలో ఉన్న సుమన్ కావచ్చు కొమ్మన్పల్లిలో ఉన్న శ్రీనివాస్ కావచ్చు ఎవరో తెలియదు నేనెవరో తెలియదు వాళ్ళకు నా గురించి అహర్నిశలు కష్టపడ్డారు వాళ్ళు అదే ఎందుకు ఆ 3 నెలలు నేను అదొక బంధం పూర్వజన్మ బంధమే అనుకుంటాను ఎందుకంటే నేను ఎవరో తెలియదు నేను మా ఊర్లో కూడా సరిగ్గా తెలియదు నేను 30 సంవత్సరాల నుంచి కానీ ఆ ప్రజల రుణము నేను ఎప్పటికీ తీసుకోలేను సుమారు 3 నెలలనే సుమారు 30,000 మెజార్టీతో అంతా అంటే ఒకవైపు ఒక దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ముస్లింలను రెచ్చగొడుతూ క్రైస్తవులను రెచ్చగొడుతూ రకరకాల అపోహలు సృష్టించినా కానీ నా ప్రాంతం మాత్రం తరిమి కొట్టింది కాంగ్రెస్ కాబట్టి నేను నా ప్రజల రుణం ఎప్పటికీ తీసుకోలేను దేనైనా నా జీవితంలో కొన్ని సాధించి వాళ్ళు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో అవి ఇప్పుడు నేను దానికి ఉదాహరణ ఏంటంటే చిన్న ఉదాహరణ మన తెలంగాణ అసెంబ్లీలో గల్ఫ్ కార్మికుల గురించి చెప్పగలిగాను
ఎవరు వినని ఎవరు చూడని ఎడారి బిడ్డల కథలని. అది నేనే ప్రభుత్వం మళ్ళీ లెటర్ ఇచ్చాను, మీరు 17 వరకు చేస్తారా, నన్ను ఆ ప్రజతోని నిరసనకు దిగుమంటారా అంటే నిన్న అప్పుడు గవర్నమెంట్ దిగచ్చి నిన్ననే ఏదో మళ్ళీ తూతూ మంత్రం మీటింగ్ పెట్టుకున్నారు. నిన్న ఏదో మరి 4 ఇంకా మేజర్ డిమాండ్స్ అయితే వేయట్లేదు, దాన్ని అప్పటి వరకు అయితే అంటే చెప్తున్నాను, ఒక గొంతు కొన్ని వేల మందికి ఉపయోగపడుతున్నది. అది ఖచ్చితంగా ఈరోజు ఒక్కడేసారి చనిపోయిన వాళ్ళందరికీ 5 లక్షలు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 50 ఏళ్ళ కాల ఈరోజు తీర్చిన గవర్నమెంట్ నేను ఒప్పుకుంది. 5 లక్షల రూపాయలు చనిపోయిన 10 లక్షలు అడిగాను, అవి కూడా ఇప్పిస్తాను మా ప్రభుత్వం వచ్చినాక. రెండోది ఏంటంటే ఇంకా చాలా 1000 కోట్ల బడ్జెట్ పెట్టమన్నాను, అవన్నీ ఇంకా తప్పించుకుంటున్నారు. ఏదో ఆ తూతూ మంత్రం కానీ వాడిని విని పిలిచారు తప్ప నిజమైన గల్పు ఎవరైతే ఆ బాధలు తెచ్చిన వాళ్ళని పిలలేదు. అయినా ఎనివో మొత్తానికి ప్రభుత్వానికి ఒక రకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా మిగతా తర్వాత అంటే నేను అనేది ఏంటంటే ఈ గొంతు వేల మందికి ఆసరా కావాలను. ఖచ్చితంగా ఆసరా కావాలని కాదు, ఆల్రెడీ అయ్యిందన్న. ఎందుకు చెప్తున్నంటే ఓకే, ఆర్మూరు ప్రజలు ఎంచుకున్నారు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిరు, కానీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 4-5 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, మస్తు మంది, ఎన్నో సంవత్సరాల రాజకీయంలా. కానీ మీరు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి గింత పేరు ఎట్లా తెచ్చుకున్నాను? మారు మోగిపోతుంది తెలంగాణ రాష్ట్రం కూడా నిజంగా చెప్పాలంటే. మరి గది ఎట్లా అయింది? ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు, వాడు ఒకటే సినిమాగా మగధీర సినిమాగా అమ్మా మీరు అట్లా చెప్పొద్దు. రామ్ చరణ్ అంటే చిరంజీవి ఆల్రెడీ ఆ లయ్య మస్తు స్టార్ కాబట్టి రామ్ చరణ్ స్టార్ అయ్యిండు, గట్ల లేదుగా మీది. ఏదైనా నిజాయితీగా కష్టపడాలి. ఇప్పుడు కొన్ని సినిమాస్ అనుకోకుండా హిట్ అయిపోతాయి, ఒక్కసారికే విష్ణు చక్రం తిప్పేసిరు మీరు. ఇప్పుడు మీరు సినీ వారసత్వం లేకుండా చాలా మూవీస్ హిట్ అవుతాయి, బ్రహ్మాండంగా హిట్ అవుతాయి. కాబట్టి ఇది కూడా అట్లే, మేము రాజకీయ నేపథ్యం లేకుండా నిజాయితీగా నిబద్ధతగా మాలో ఉన్న టాలెంట్ని బట్టి ప్రజాక్షేత్రంలో సంఘర్షణ పడుతున్నాము, ఎదుర్కొంటున్నాము. కాబట్టి ప్రజలు ఇష్టపడుతున్నారు, దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ప్రజలు ఇష్టపడ్డ తర్వాత ఇంక ఈ మధ్యనోడు కోన్ కిస్కగాళ్ళు. కానీ నిజంగా చెప్పాలంటే రాజకీయంలో మీలాంటి వాళ్ళు అయితే ఒకళ్ళు ఉండాలన్న. నాలాంటి ఒక్కరు కాదు, వేలాది మంది ఉంటే ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. ఇదైతే నేను చెప్పగలను. ఎందుకు చెప్పగలను అంటే కూడా చెప్తా, ఎందుకంటే మీ సేవా గుణం ఒకటి ఉంది, దానికి కారణం ప్రజలకు సేవ చేయాలి. నా ఏమంటారు, నా ప్రజలు బాధపడుతుంటే నేను ఎట్ట చూస్తా ఊకుటా అని కూడా ఒక సినిమా ఉంది సాయిధరం తేజ్ది, గట్లుంది. ఎందుకంటే ప్రజల కోసమే నేను ఉన్నా, ప్రజల కోసమే నేను బతుకుతున్నా, ప్రజల కోసమే నేను సేవ చేస్తా అని రాజకీయంలోకి వచ్చిరు మీరు. కానీ ఈ రాజకీయాన్ని మీరు మారుస్తారనేది కూడా మాకు ఒక నమ్మకం అవుతుందన్న. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.